అండి, ఇదిగోండి మనం చౌమాల ప్యాలెస్కి అయితే వచ్చాం. ఇది ఫ్రైడే అనేది హాలిడే. టైమింగ్స్ అనేది 10 AM to 5 PM. సో లోపలికి వెళ్దాం. సో బైక్స్ అయితే 10 రూపీస్ తీసుకుంటున్నారు. ఇదిగోండి, ఇదేనా ఎంట్రన్స్. సో కార్ పార్కింగ్ అయితే 20 రూపీస్, బైక్ పార్కింగ్ అయితే 10 రూపీస్. సో లోపల టికెట్ కౌంటరింగ్ అయితే ఉంది. సో ఎంత టికెట్ అనేది నేను లోపలికి వెళ్ళి అయితే చెప్తాను, ఓకేనా. సో ఇదిగోనండి చౌమాల, బ్యూటిఫుల్ చౌమాల ప్యాలెస్ ఎంట్రీ. సో టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్దాం. సో ఇదిగోనండి ఎంట్రీకి అయితే నేను లోపలికి అయితే వచ్చాను. 200 తీసుకుంటున్నారు టికెట్. సో పార్కింగ్ అయితే 20 రూపీస్ కార్కి, బైక్ అయితే 10 రూపీస్, ఎంట్రీ టికెట్ అయితే 200 రూపీస్. సో లోపలికి వెళ్ళి అయితే మనం చూద్దాం ఏవి ఉన్నాయి. ఇదిగోండి ఆ కుర్రాడు అమలాపురం, మా ఊరు ఆయననే. సో బ్యూటిఫుల్ కాస్ట్యూమ్స్ అయితే ఉన్నాయి. సో ఫోన్ అయితే నాట్ అలౌడ్. సో కాస్ట్యూమ్స్ అయితే 500 తీసుకుంటున్నాడు. అంటే మామూలుగా మనం ఫోటో తీసుకోవడానికి మాత్రమే, కాస్ట్యూమ్స్ కాదు. సో బ్యూటిఫుల్ బొటానికల్ గార్డెన్. సో బ్యూటిఫుల్ ఫౌంటైన్స్ అండి. చాలా ప్రశాంతంగా ఉందండి. చూడండి, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. కానీ ఇక్కడ కూడా మనకి ట్రైపాడ్స్ కానీ అలౌడ్ లేదు. చూడండి బ్యూటిఫుల్. ఇవ్వండి మొత్తం రూమ్స్ అయితే ఉన్నాయి. సో ఈ రూమ్స్లో ఏమున్నదంటే మనకు తెలియదు, వెళ్ళకూడదు. సో అమ్మ ఈ రూమ్స్లో ఏమున్నాయమ్మా? ఏం లేవా? సామాన్లేనా? స్టాఫ్ ఉన్నారండి ఇక్కడ? స్టాఫేనా? సో ఈ చౌమాల ప్యాలెస్ అనేది నిజాముల్ ప్యాలెస్ అండి. దీన్ని మ్యూజియం కింద కన్వర్ట్ చేశారు. సో ఈ నిజాం ప్యాలెస్ అనేది నిజాంలకు సంబంధించింది. దీన్ని మ్యూజియం కింద కన్వర్ట్ చేశారు. ఇదిగోండి మ్యూజియం షాపు. సో లోపలికి ఎలా చేస్తారా లేదని తెలియదు. లోపలికి అయితే మనం వెళ్ళని ట్రై చేద్దాం. బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్ అండి. చాలా అంటే చాలా బాగుంది. బ్యూటిఫుల్ 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 ఆర్నమెంట్స్, బ్యూటిఫుల్ అండి ఆర్నమెంట్స్. ఇవన్నీ షాప్, ఇది మ్యూజియం షాపు అండి. మ్యూజియం షాపు మీరు లోపలికి వెళ్ళి చూపించాను కదా. షాప్లో మొత్తం నిజామ్స్ సంబంధించిన ఆర్నమెంట్స్ అయితే ఉన్నాయి. ఇదిగోండి బ్యూటిఫుల్ ప్యాలెస్. సో దీన్ని 1769లో నిజాం అలీ ఖాన్ అనే వ్యక్తి దీన్ని స్టార్ట్ అయితే చేశారు. దాని తర్వాత అసఫ్ అనే సుల్తాన్లు అయితే 1857 నుండి 1869 కాలంలో దీన్ని అయితే పూర్తి చేయడం అయితే జరిగింది. చాలా అంటే చాలా చాలా బాగుంది. సో దీన్ని మ్యూజియంగా కన్వర్ట్ చేశారు. కానీ ఇప్పటికి కూడా ఆ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులే ఓనర్షిప్ అయితే వాళ్ళకే ఉంది. సో ఇక్కడ బ్యూటిఫుల్ ఫౌంటైన్ ఉంది. లోపలికి అయితే మనం వెళ్దాం. సో ఫోన్స్ అయితే అస్సలు నాట్ అలౌడ్ అంటున్నారు. నా దగ్గర సెల్ఫీ స్టిక్స్ కూడా తీసుకున్నారు. సో బ్యూటిఫుల్ ఫౌంటైన్ అండి. చూడండి ప్యాలెస్ అయితే అద్భుతం. ఇదిగోండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అండి. చాలా బాగుంది. కొంచెం మీరే మన్నించాలి వీడియో కానీ కొంచెం బ్లర్ వస్తే, ఎందుకంటే మరి వాళ్ళు నా దగ్గర ట్రైపాడ్ తీసుకున్నారు. చాలా అంటే చాలా బాగుంది. చూడండి వ్యూ అద్భుతం. చూడండి చాలా బాగుంది, చాలా చాలా బాగుంది ఫౌంటైన్. సో దీని పైకి కూడా మనం కూర్చోకూడదని చెప్పారు. సో ఓన్లీ మనం చూసి నేత్రానందం వరకేనే, ఏవి పట్టరాదు, ఏవి ఎక్కడ కూర్చోకూడదని చెప్తున్నారు. సో ప్యాలెస్ అయితే చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంది. నాకు పిచ్చగా నచ్చేసింది. చూడండి వ్యూ చూపిస్తాను. చూడండి బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్ అండి. అదిగోండి మా అన్నయ్య. సో దీన్ని చౌ అంటే 4 అండి, మాల్ అంటే ప్యాలెస్. సో మొత్తం 4 ప్యాలెస్లు ఉన్నాయి లోపల. సో ఇదిగోండి ఇదొకటి, ఈ ఎంట్రన్స్ ఇదొకటి, అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ కూడా మీకు చూపిస్తాను. సో మ్యూజియం కదా, లోపల చూపించడానికి చిన్నపిల్లలందరినీ తీసుకొచ్చారు. బ్యూటిఫుల్.
ఫారినర్స్ కూడా వచ్చారు. సో లోపలికైతే మనం వెళ్దామండి. సో ఇదిగోండి ఈ ఎంపరర్ అని మీకు చెప్పాను కదా ఇందాక, అసఫ్ అండ్ అఫ్జల్ వీలే 1857 కాలం నుండి 1869 కాలంలో ఇది ఫినిష్ చేశారు. బ్యూటిఫుల్. ఇదంతా మ్యూజియం కింద చేశారు. చిన్నపిల్లలు చూడండి. చాలా చాలా హ్యాపీగా ఉంది. చిన్నపిల్లలతో అయితే మ్యూజియంకి వచ్చాను. చూడండి, ఇవే రాయల్ సీల్స్. అప్పట్లో మనం ముద్రలు వేసేవారు కదా, ఆ ముద్రలు వేసినవి ఇవి సీల్స్ అన్నీ. సో ఇదిగోండి లోపల బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్. సో ఇది మొత్తం మ్యూజియమేనండి. సో ఇక్కడ ఏమున్నామండి చూద్దాం. రెండు ఫోర్ట్సే ఉన్నాయి. సో ఇదిగోనండి హైకోర్టు, ఉనాని హాస్పిటల్, ఉస్మానియా జనరల్ హాస్పిటల్, ఇదిగోండి యూనివర్సిటీ, నిజాం కాలేజ్, స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, ఉస్మానియా యూనివర్సిటీ సంబంధించిన రాజులే అందరూ. సో బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్. ఈ చిన్నపిల్లలు హడావిడి మామూలు లేదు. ఇదిగోండి మొత్తం అసఫ్ సంబంధించిన రాజులేని వీళ్ళందరూ. బహదూర్ షా. ఏ చూడండి చదువుల పిల్ల చక్కగా నోట్స్ అన్ని రాసుకుంటుంది. ప్యాలెస్ కోసం అదే నేను చెప్తున్నాను, ప్యాలెస్ కోసం రాస్తున్నానే చెప్తున్నాను. సే హాయ్. యూట్యూబ్ ఇండియన్ బుష్. పిల్లల గోల్ అయితే చాలా ఉంది. చక్కగా రాసుకుంటుంది మొత్తం ప్యాలెస్ సంబంధించినవన్నీ. మొత్తం చూద్దాం, రాజులకు సంబంధించినవన్నీ చూద్దాం. సో మొత్తం నిజాములకు సంబంధించిన విషయాలేనండి మ్యూజియంలో ఉన్నాయి. ఇదిగోండి లైఫ్ ఎట్ చౌహమల్ అని నీట్గా డిస్ప్లేలో ఇచ్చారు. ఇదిగోండి మొత్తం వీళ్ళందరూ నిజాం రాజులు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్. సో ఇక్కడ అప్స్టైర్ కూడా ఉంది. ట్రైపాడ్ అలో చేసి ఉంటే బాగుండేది కానీ మొత్తం. సో పైకైతే వెళ్దాం. సో ఇక్కడ ఇదిగోండి మొత్తం నిజాం రాజులేని. ఇదిగోండి అక్బర్ అలీ ఖాన్ రాజు. సో ఇక్కడ మొత్తం అందరు రాజులే ఉన్నారండి. ఇండివిజువల్ ఒక్క రాజు కోసం చెప్పలేము. మొత్తం అందరూ అలీ ఖాన్స్, అఫ్జల్ సుల్తాన్స్. బ్యూటిఫుల్ పెయింటింగ్స్ అండి. మొత్తం అందరూ రకరకాలైన రాజులు పటాలు అయితే ఉన్నాయి. ఇది ఉండండి మొత్తం రాజులేని.
పెయింటింగ్స్ అయితే అద్భుతం చూడండి, సూపర్ పెయింటింగ్స్. వీళ్ళు ఇంటర్నేషనల్ స్కూల్కి సంబంధించిన వ్యక్తులు చాలా బాగా అంటే చాలా చాలా బాగా మాట్లాడుతున్నారు ఇంగ్లీషు. ఏ విచ్ క్లాస్ ఆర్ యూ స్టడీ? 4th. వాట్ ఈస్ యువర్ స్కూల్ నేమ్? ఓకే 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 బాయ్. ఇదిగోండి ఈ రోజు అయితే ఈ మ్యూజియంకి చిన్నపిల్లలతో ప్రయాణం అయింది. చక్కగా బా ఇదిగోండి ఇక్కడ రకరకాల సెరమిక్స్ అయితే ఉన్నాయి. సో ఫ్రమ్ చైనా, ఫ్రమ్ ఇంగ్లాండ్. సో ఇదిగోండి హుక్క పాట్లో ఉంది ఇది. ఇవన్నీ సెరమిక్స్, మొత్తం ఏరియా అంతా సెరమిక్స్ ఏరియాలో ఉంది. బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్. అవి మొత్తం అన్ని ఇంగ్లాండ్ నుండి అప్గ్రేడ్ చేసినట్టున్నారు. బ్యూటిఫుల్ అండి. ఇక్కడ మొత్తం సెరమిక్స్ అని. చూడండి చాలా బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్ వ్యూ అయితే అద్భుతం. మీకు ఇదిగోండి మొత్తం బ్యూటిఫుల్ సెరమిక్స్, అన్నీ చైనా ఇంగ్లాండే కనిపిస్తున్నాయి. ఇదిగోండి మొత్తం అంతా ఫర్నిష్డ్ గోల్డ్ ప్లేస్ ఇంగ్లాండ్, మొత్తం ఇంగ్లాండ్కి సంబంధించిన సెరమిక్స్ ఇవన్నీ. సో మన నెక్స్ట్ ఏంటి ఏముందండి మనం బయటికి వెళ్ళి చూద్దాం. ఇదిగోండి ఇదంతా క్రాఫ్ట్స్ లాబీలోకి అయితే వచ్చాం. సో బ్యూటిఫుల్ క్రాఫ్ట్స్, అన్ని సోఫాలు దివానాలు ఉన్నాయి. దేన్ని కూడా తాకరాదు. బ్యూటిఫుల్. ఇదిగోండి అప్పట్లో రాజులు వాడే చెప్పుల్లా ఉన్నాయి. కంబైన్డ్ వాకింగ్ స్టిక్ అండ్ షీట్ అంట. సూట్స్ అయితే ఇస్తున్నారు. మీరు 500 ఇచ్చి ఫొటోస్ కావాలంటే ఫొటోస్ తీసుకోవచ్చు. ఇతను ఏ రాజు అంది, ఏ మొఘల్ రాజు అంది నాకు తెలియదు, ఇన్ఫర్మేషన్ ఇక్కడ పెట్టలేదు. సో బ్యూటిఫుల్ వేసెస్ అండి. ఇదిగోండి జ్యువెలరీ రాక్, మొత్తం అప్పట్లో ఉన్న జ్యువెలరీ అని ఇలాంటి బాక్స్లోనే పెట్టుకునేవారు. శారీస్, క్లాత్స్, నేను కొంచెం క్లీన్ చేస్తే బాగుండేది, ఇంకా నీట్గా కనిపించేవి, కానీ అలా వదిలేశారు. అండి ఇదంతా ఫిమేల్ ఫుట్వేర్. అప్పట్లో లేడీస్ ఇలాంటి ఫుట్వేరే వాడేవారు. ఇది ఉమెన్స్ జాకెట్. సో ఇక్కడ కూడా దీన్ని ఏమంటారు, పెయింటెడ్ క్రాఫ్ట్స్. ఓకే, ఏంటి చదవలేకపోతున్నాడు అనుకోకండి, అది రివర్స్లో ఉంది అందుకే చూడలేకపోతే. బిద్రీ క్రాఫ్ట్స్ అంట. సో ఆర్కిటెక్చర్ చూడండి అద్భుతం, చాలా బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్గా ఉంది. చూడండి బ్యూటిఫుల్ పెయింటింగ్ అండి, చాలా చాలా బాగుంది. డెఫినెట్లీ వర్త్ అండి. 100 రూపీస్ అని కాదు కానీ ఓకే, మనకి చూడవలసిన ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి. సో ఇదిగోండి ఇది మొత్తం కత్తుల మ్యూజియంలా ఉంది, మొత్తం స్వాట్స్. బ్యూటిఫుల్. సో అప్పట్లో మొఘల్ ఎంపరర్స్ వాడే కత్తులు అండి ఇవన్నీ. ఇదిగోండి చాలామంది ఫారినర్స్ అయితే వచ్చారు. ఇవి మొత్తం ఈ కత్తులన్నీ అప్పట్లో ఆ సుల్తాన్లు వాడే కత్తులు ఇవన్నీ.
చూడండి అప్పట్లో యూనిఫామ్ ఇదంతా బ్యూటిఫుల్. చూడండి ఇవన్నీ కత్తులని చాలా అంటే చాలా బాగుంది మ్యూజియం మొత్తం. సో ఇప్పటికీ ఆ ఓనర్షిప్ అనేది ఆ ఫ్యామిలీకి సంబంధించింది అని, కాకపోతే మ్యూజియం కింద కన్వర్ట్ చేశారు అంతేని. చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూడండి గ్రీనరీ అయితే నీట్గా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు మొత్తం. ఇది చౌగంటి చెప్పాను కదా, చౌగంటి 4, మహల్ అంటే ప్యాలెస్. సో మొత్తం 4 ప్యాలెస్లు ఇవి. సో అన్ని దగ్గరికి వెళ్ళి అయితే మనం చూద్దాం. చూడండి చెట్లు చాలా అంటే చాలా చక్కగా చెక్కారు, శిల్పంగా చెక్కారు, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో మనం నెక్స్ట్ ప్యాలెస్కి అయితే వెళ్దాం. ఇదిగోండి ఇది నెక్స్ట్ ప్యాలెస్ ఆఫ్తాబ్ మహల్. సో లోపలికి వెళ్ళి ఇక్కడ ఏమున్నామనేది లోపలికి వెళ్ళి అయితే మనం చూద్దాం. ఇదిగోండి ఆఫ్తాబ్ మహల్ ఇది. సో ఇక్కడ గార్మెంట్స్ ఉన్నాయి. అప్పట్లో రాజువాడి కత్తి గార్మెంట్స్. నెక్స్ట్ అప్పట్లో స్త్రీలు వేసుకునే చీరలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్. ఇదిగోండి మొత్తం స్త్రీలు మహారాణి యువరాణి వేసుకునే వస్త్రాలు ఇవన్నీ గార్మెంట్స్. ఇదిగోండి మొత్తం అప్పట్లో స్త్రీలు వేసుకునే వస్త్రాలండి ఇవన్నీ. ఇదిగోండి అప్పట్లో వాళ్ళు వేసుకునే చీరలు ఇవన్నీ. బ్యూటిఫుల్ గార్మెంట్స్. అండి రోల్స్ రాయల్స్ సిల్వర్ గోస్ట్ బ్యూటిఫుల్ కార్స్. నాపియర్ టైప్ ఇవన్నీ మొత్తం ఫార్డ్ బ్యూటిఫుల్ కార్స్. ఫియాట్ అంబాసిడర్ కార్లా ఉంది. సూపర్ అండి సూపర్. కపుల్ ఏంటి మన కూరగాయలు 4 ఎక్కినా కూడా బాగానే ఉంటుంది. బ్యూటిఫుల్ ఇవన్నీ రోల్స్ రాయల్స్ అండి. ఇదిగోండి వింటేజ్ బుగి కన్నా అంట. ఇవన్నీ మా జీపు విల్లీ నిసాన్ కార్స్ అప్పట్లో జట్కా బొల్లా ఉన్నాయి. అంత బ్యూటిఫుల్ అండి. గార్డెనింగ్ అయితే నాకు గార్డెనింగ్ ప్యాలెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే చాలా అంటే చాలా చాలా బాగా నచ్చింది. ఇదిగోండి ఈ జీప్స్ అన్ని వెల్డింగ్ కింద మొత్తం అంతా వెల్డింగ్ చేసి ఉన్నారు. ఎప్పుడో కదా తుక్కుపడి తుక్కు అయిపోయి. ఇదిగోండి మొత్తం అన్నిటికి కూడా వెల్డింగ్ చేసి ఉన్నారు. ఇక్కడ 4 మహల్లు అన్నారు కానీ ఇక్కడ మొత్తం మహల్లే కనిపిస్తున్నాయి. సో చిన్నపిల్లలకి అయితే మంచి టైంపాస్ ఈరోజు. చక్కగా మ్యూజియం మొత్తం చాలామంది ఇన్ఫర్మేషన్ అనేది చక్కగా రాసుకుంటున్నారు నోట్స్లో. చూడండి బ్యూటిఫుల్ ఫౌంటైన్స్, చక్కని చెట్లు, నందివర్ధనం చెట్లు, కొబ్బరి చెట్లు, ఇంకా మిగతా చెట్ల గురించి అయితే నాకు తెలియదు. సిరిసిం చెట్లు. ఇదిగోండి ఇది మొత్తం విశ్రాంతి గదిలా ఉంది. ఇక్కడికైతే గేట్లు వేస్తున్నారు, లోపలికి అలౌ చేయట్లేదు. చాలా బాగుంది. సో ఈ కుర్రాడు బోలో శంకర్లో యాక్ట్ చేశాడంట. వాట్స్ యువర్ నేమ్? లిఖిత్. వాట్ ఈస్ యువర్ క్యారెక్టర్ ఇన్ దట్ మూవీ? ఇంటికి రెంట్కి వస్తారు. ఓకే. థ్యాంక్స్ బ్రో. చాలా బ్యూటిఫుల్ అండి. తన ఆర్టిస్ట్ అంతా. ఓకే హిస్ ఫాదర్ ఈజ్ ఎ రైటర్. వాట్స్ యువర్ ఫాదర్స్ నేమ్? ఓకే. థ్యాంక్స్ మ్యాన్. ఇట్ వాజ్ రియల్లీ నైస్ మీటింగ్ యూ. డీజేటీలో రాస్తారా? ఓకే. నైస్ టు మీట్ యూ. బ్యూటిఫుల్ గార్డెనింగ్ అండి. చాలా అంటే చాలా 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 నచ్చింది.
చిన్నపిల్లలకి వాళ్ళ టీచర్స్ చూడండి ఎంత చక్కగా ఇంటరాక్ట్ అయ్యేటట్టు చేస్తున్నారు. చాలా బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. చక్కగా స్ట్రేంజర్స్ కూడా ఇంటరాక్ట్ అవుతున్నారు. చాలా మంచిగా మాట్లాడారు. వాళ్ళందరూ చక్కగా నోట్స్ తీసుకొని చక్కగా బ్యూటిఫుల్ ప్యాలెస్ గురించి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటున్నారు. ఇవేనండి చౌమా ప్యాలెస్ విశేషాలు. సో చూసారు కదండి ఈ వ్లాగ్లో మనకి చాలా బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. 4 మహల్స్కి అయితే వెళ్ళాను, మీకు వింటేజ్ కార్స్ చూపించాను. సో రోల్స్ రాయల్స్, ఫియాట్, చాలా డిఫరెంట్ కార్స్ అయితే ఉన్నాయి, జీప్స్ అయితే ఉన్నాయి. ఇంకా అవే కాకుండా అప్పట్లో వాడే కత్తులు, మ్యూజియంస్లో ఉన్న డిఫరెంట్ రాజుల తాలూకా ఇన్ఫర్మేషన్ కానీ, కాయిన్స్ కానీ, స్టాంప్స్ కానీ, డిఫరెంట్ ఇన్ఫర్మేషన్స్ అయితే మీకు ఈ వ్లాగ్లో అయితే కనిపిస్తాయి. అదే కాకుండా ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఇక్కడ బోలో శంకర్లో నటించిన ఆర్టిస్ట్ని అయితే మనం కలవడం అయితే జరిగింది. అతని పేరు లిఖిత్. సో అన్ఎక్స్పెక్టెడ్గా తను కలిసాడు. చాలా బ్యూటిఫుల్ ఇంటరాక్షన్స్ అయితే అయ్యాయి. సో ఈ వ్లాగ్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. బై, టేక్ కేర్, జై హింద్.